హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ. మా ఊరు దగ్గరలో చందోలు అనే గ్రామం ఉంది. అక్కడ బళ్ళమ్మ గుడి బాగా ఫేమస్ అండి. మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము. చాలా దూరాల నుండి కూడా జనాలు వస్తూ ఉంటారు. బాగా ఫేమస్ అయిన గుడి ఇది. దాని చుట్టూ ప్రదక్షిణ కూడా బాగా వీలుగా చేసుకోవటానికి ప్లేస్ చాలా ఉందండి. చాలా చాలా హోమాలు కూడా బాగా జరుగుతాయి ఇక్కడ. ఇది ఎంట్రన్స్ అండి. వస్తుంది ఎంట్రన్స్ అండి. వెహికల్స్ కానీ దేనికైనా కానీ ఇబ్బంది అనేది ఉండదు. చాలా చాలా దూరాల నుండి జనాలు వస్తారండి. దీనికి బాగా ఫేమస్. చూడండి ఎన్ని అమ్మవారి అష్టోత్తరాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ గుడి పైన ఉంటాయి. ఇది ఎంట్రన్స్ అండి గుడి లోపలికి. అదిగో బళ్ళాముఖి అమ్మవారి దేవస్థానం అక్కడ ఉంది. పేరు చూడండి. జనం కూడా బాగా ఫ్లోటింగ్ ఉంటుంది ప్రతి సండే. మనం దీపం పెట్టుకోవాలనుకోండి, గుడి సైడ్లో ఇలా స్టాండ్లు ఇచ్చారు, అక్కడ దీపం పెట్టేసుకోవచ్చు. ఇది కనిపించేది అమ్మవారి స్తూపం అండి. ఆమె ఎదురుగా ఉంటుంది. అక్కడ మనం ప్రసాదాలు తీసుకెళ్ళి వడ్డించి పసుపు కుంకుమ వేసి అక్కడ మనం తీర్చుకుని లోపలికి వెళ్ళాలి. ఈ గుడికి కళ్యాణ మండపం కూడా ఉందండి. చాలామంది ఏటలు కోళ్ళు అలా కోస్తా దాంట్లో భోజనాలు పెడతా ఉంటారు. అమ్మవారి లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మనము క్యూ చూశారు కదండి మీరు. ఇటువైపున లడ్డు కౌంటర్ అండి అది. అక్కడ లడ్డు అమ్ముతారు. ఇక్కడ చిన్న అమ్మవారిని పెట్టి కుంకుమ పూజ చేసి అష్టోత్తరం చదువుతారు. మనం ప్రసాదాలకు ఇచ్చామనుకోండి, అక్కడ జరుగుతూ ఉంటుంది. మన కూర్చోబెట్టి పూజ చేసి లోపలికి పంపిస్తారు. చూశారు కదండి. అయ్యో దీపాలు చూడండి ఎలా వెలుగుతున్నాయో. ఇక్కడ దీపం పెట్టుకునే అవకాశం ఉంది. ఇటువైపుది కళ్యాణ మండపం అండి. గుడికి ఇటువైపున ఉంది. వెహికల్స్ పెట్టుకొని కూడా ఇబ్బంది లేదండి. లోపల చాలా ఖాళీ ప్లేస్ ఉంది. చక్కగా పెట్టేసుకోవచ్చు. దేనికి ఇబ్బంది లేదు మనకి. కానీ ఎవరైనా కానీ రావాలనుకుంటే చందోలు గ్రామానికి వచ్చి చక్కగా మనం దర్శనం చేసుకొని అమ్మవారిని ఇది చేసుకోవచ్చండి. మీరు ఏదైనా కోరుకుంటే కంపల్సరీగా జరుగుతుందండి. ఈమె శక్తిపీఠం. ఇది అమ్మవారు దేవతలు అయి కాదు, బళ్ళాముఖి అమ్మవారిని మనకు అలహాపురంలో ఉంది. ఆమె శక్తి అనేది ఇక్కడ పడిందంట. ఎన్నో వేళ్ల క్రితం ఈ గుడి నిర్మించారు. ఇక్కడ బాగా పూజలు జరుగుతాయి, హోమాలు జరుగుతాయి. అదిగోండి అమ్మవారిని చూడండి ఎంతమంది చక్కగా ఉంటారు. పూజారులు కూడా మనకు అన్ని నిమ్మకాయలు కొబ్బరి చిప్పలు మనం ప్రసాదాలు చెల్లిస్తే వాళ్ళు అక్కడ పెట్టి చూయించి అమ్మవారికి మనకి ఇస్తూ ఉంటారు. అలా ఇబ్బంది ఏం లేదండి. విఐపి దర్శనాలు వచ్చినా కూడా మన పంపిస్తూనే ఉంటారు. ప్లీజ్ లైక్